Welcome to engineering mechanics class. In this class I want to explain you about the moment of inertia. So how to find the moment of inertia of a given angle section. So ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే an angle section is specified as 125 mm into 75 mm into 10 mm. Find its moment of inertia about centroidal axis. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి యాంగిల్ సెక్షన్. సో దిస్ ఈజ్ ద యాంగిల్ సెక్షన్. సో ఇక్కడ మనకి దాని తాలూకా డైమెన్షన్స్ ఇచ్చాడు. ఫైండ్ ఇట్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్. గుర్తుపెట్టుకోవాల్సింది అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్. సపోజ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ సెక్షన్ డ్రా చేద్దాం. సో 125, దిస్ ఈజ్ 125, సో దిస్ ఈజ్ 75. సో మనకి 10 కాబట్టి సో ఇలా ఇచ్చాడు. ఓకే, దిస్ ఈజ్ 10, సో దిస్ ఈజ్ 10. సో ఇలా దిస్ ఈజ్ ద యాంగిల్ సెక్షన్. సో ఇది ఇక్కడ మీరు చూడాల్సింది మనకి దేని నుంచి కట్టమన్నాడు, అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్. సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే సపోజ్ ఇలా వస్తుంది, ఎందుకంటే ఇది మనకి సిమెట్రీ సెక్షన్ కాదు, సిమెట్రిక్ కాదు. సో ఏ యాక్సిస్లోని ఐదర్ ఎక్స్ యాక్సిస్లోని సిమెట్రిక్ కాదు అండ్ వై యాక్సిస్లోని సిమెట్రిక్ కాదు కాబట్టి సో మనం బోత్ సెంట్రాయిడల్ యాక్సిస్ అనేసరికి బోత్ మనం సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐఎక్స్ఎక్స్ కట్టాలి, ఐవైవై కట్టాలి, రెండు కూడా మనం కట్టాల్సి ఉంటుంది. సో ఐఎక్స్ఎక్స్కి మనకు ఫార్ములా ఏంటి, ఏహెచ్ స్క్వేర్ ప్లస్ BD cube by 12. ఇది AH square plus DB cube by 12. సో ఇక్కడ మనకి ఇక్కడ హెచ్ ఇక్కడ హెచ్. సో ఐఎక్స్ఎక్స్ ఇచ్చినప్పుడు HY స్క్వేర్, సో HY స్క్వేర్. సో ఐవైవై ఇచ్చినప్పుడు ఇక్కడ HX స్క్వేర్. ఇది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం బోత్ ఐఎక్స్ఎక్స్ కట్టాలి, ఐవైవై కూడా కట్టాలి. ఇక్కడ ఐఎక్స్ఎక్స్ ఐవైవైలు ఇక్కడ మనం సో టోటల్గా మనం ఒకసారి ఈ యాంగిల్ సెక్షన్ మనం ఏం చేస్తున్నాం, 2 పార్ట్స్ కింద మనం తీసుకుంటున్నాం. సో 2 పార్ట్స్ కింద తీసుకుందాం. సపోజ్ దీన్ని మనం ఇలా తీసుకొని మనకి ఇప్పుడు ప్రతిదానికి నేను ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ చెప్తాను. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కట్టడానికి దేనికైనా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ చెప్తాను. ఆ స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటంటే సపోజ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద మన యాంగిల్ సెక్షన్. సో మనం 2 పార్ట్స్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ద పార్ట్ 1, దిస్ ఈజ్ ద పార్ట్ 2. ఇంతకుముందు మీరు సెంట్రాయిడ్స్ ఫైండ్ అవుట్ చేయడం దీని ముందు క్లాస్లో నేను చెప్పాను కదా. సో దీనికి పార్ట్ 1, దీనికి పార్ట్ 2 అని చెప్పాం. సో పార్ట్ 1 పార్ట్ 2 చేసుకొని సో ఇలా సెంటర్ చేసుకోండి. దీని తాలూకా సెంట్రాయిడ్ ఎక్కడ ఉందనుకుందాం. సో దీని తాలూకా సెంట్రాయిడ్ సో ఇక్కడ ఉంది అని అనుకున్నాం. సో ఇక్కడ ఉంటే దీనికి ఇది పార్ట్ 1 కాబట్టి x1, సో దిస్ ఈజ్ x1, ఇక్కడ నుంచి ఇక్కడికి x1, దిస్ ఈజ్ y1. సో కోఆర్డినేట్స్ జస్ట్ లైక్ దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ x1. సో దీనికి చూస్తే దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ y2. ఇక్కడ నుంచి మనం చూసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ మనం పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్కి కోఆర్డినేట్స్ ఇక్కడ నుంచి తీసుకోండి. సో దిస్ ఈజ్ x1, y1. అలాగే ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది x2, సో y2. సో మనం ఇలా తీసుకుందాం. సో దీంతో పాటు మనం ఎలా వేద్దాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు నుంచి చెప్తున్నాను. ఫస్ట్ A1, A2. సో 2 సెక్షన్లు కదా. ఇది దిస్ ఈజ్ 125 ఇంటూ 10 అంటే ఇక్కడ మనం 10 తీస్తాం కదా. సో అంటే 111. సో 1 ఓకే ఎంతండి ఇది, సో 110. ఓకే 111 కాదు, 110 ఇంటూ 10 A2, ఇది 75 ఇంటూ 10. ఓకే, సో నెక్స్ట్ ఏమేమి వేయాలి, x1, x2, y1, సో y2. సో అలాగే దీని నుంచి x బార్ కట్టొచ్చు, y బార్ కట్టొచ్చు కదా. సో దీని నుంచి మనం x బారు సో A1 వచ్చు, A2 తెలుసు. సో A1 A2 ఎలా అండి మనకి, దట్ ఈస్ ఇక్కడతో మనం ఇది చేస్తాం కాబట్టి సో 115. ఓకే, 1 కిందన 10 తీసేసాం. సో ఈ 10 తీసేస్తే మనకి ఇది 125 కాబట్టి 10 తీసేస్తే 115 ఇంటూ 10. నెక్స్ట్ ఓకే, దిస్ ఈజ్ A2. ఎందుకంటే ఇది మనం 1 అనుకున్నాం, ఇది 2 అనుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ 75 ఇంటూ 10
దిస్ ఈజ్ 115 ఇంటూ 10. నెక్స్ట్ x1. సో x1కి మనకి ఇక్కడ వేసాను చూడండి. సో x1, సో ఇది చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 75. సో ఇది టోటల్ 75 కాబట్టి ఇది ఎంత వస్తుంది మనకి x1. సో దిస్ ఈజ్ 37.5. సో y1 ఇక్కడ నుంచి చూస్తే ఈ పాయింట్ ఇక్కడ నుంచి y1. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దిస్ ఈజ్ x1. సో దిస్ ఈజ్ y1. ఈ పాయింట్కి మనం దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ x1. y1 ఎంత అండి మనకి? సో ఇది 10 కాబట్టి ఇది 10 కాబట్టి సో దీనిలో ఆఫ్ దట్ ఈజ్ 5. సో 5. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్ y1. సో దిస్ ఈజ్ y1. ఇక్కడ నుంచి చూసుకుంటే దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ y2. ఇది సెకండ్ది కాబట్టి దిస్ ఈజ్ y2 అండ్ దిస్ ఈజ్ x2. సో y2 ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి ఇది? సో ఇక్కడ నుంచి ఇది ఈ పార్ట్కి ఒకటే కాబట్టి ఇది 115. సో ఇది 115లో ఆఫ్ ఎంత? సో ఇది ఇక్కడ నుంచి ఇది ఓన్లీ 115 కాబట్టి 115లో ఆఫ్ ప్లస్ 10. 115లో ఆఫ్ ప్లస్ 10. సో మనకి ఎంత వస్తుంది? సో 115లో ఆఫ్ y2 దట్ ఈస్ 115లో ఆఫ్ ప్లస్ 10. ఓకే. ఎంత వచ్చింది మనకి y2? అలాగే x2. సో మనకి x2 ఎంత వస్తుందండి? ఇక్కడ నుంచి ఇక్కడికి దిస్ ఈజ్ 10 కాబట్టి ఇది కూడా x2 మనకి 5 వచ్చింది. ఓకే. సో ఇది మనకి సో ఎంత వచ్చింది? 2. సో ఇది మనకి 67.5 వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ 57.5 ఇంటూ ప్లస్ 10. సో ఇక్కడ మనకి వచ్చాయి కాబట్టి సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మనకి x1, y1, y2. సో y1 మనకి y1 5, y2 67.5. సో x1 మనకి సో x1 మనకి ఎంత వచ్చింది? 37.5. ఇదేమో 5. ఓకే. సో ఇప్పుడు దీని నుంచి x బార్ y బార్ మనం కట్టొచ్చు కదా. x బార్ y బార్ ఎంత వస్తుంది? సో a1 ప్లస్ a1 x1 ప్లస్ a2 x2 బై a1 ప్లస్ a2 a1 y1 ప్లస్ a2 y2 బై a1 ప్లస్ a2. సో దీని నుంచి మనం మీరు క్యాలిక్యులేషన్ వేసి చేస్తే x1 x2 y1 ఇవన్నీ మనకి a1 ఉంది, a2 ఉంది, x1 ఉంది, సో x2 ఉంది, y1 ఉంది, సో y2 ఉంది. సో మనం ఇవి వేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి సో x బార్ మనకి ఎంత వస్తుందండి? సో x బార్ దట్ ఈజ్ x బార్ ఈజ్ ఈక్వల్ టు 17.83. సో y బార్ ఈజ్ ఈక్వల్ టు 42.83. ఓకే. సో x బారు y బారు వచ్చింది. ఓకే. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? x బారు y బారు వచ్చింది. ఇక్కడ మనకి ఫార్ములాలో ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి, hy hx. వాట్ ఈజ్ దిస్ hy అండ్ hx? సో ఇక్కడ మీరు చూసుకోగలిగితే hy hxలు ఇక్కడ నేను క్లియర్గా మీకు స్టాండర్డ్ ప్రొసీజర్ అని చెప్పాను కదా. a1 a2. సో a1 a2 కట్టాము, x2 x1 x2, y1 y2. సో ఇక్కడ x బార్ ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ నేను తయారు చేసుకుంది. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ పక్కన పెట్టి ఎలా వేసుకోండి. a1 కట్టండి, a2 కట్టండి, x1 కట్టండి, x2 y1 y2 వేయండి. సో దాని నుంచి x బార్ కట్టండి, y బార్ కట్టండి. ఇప్పుడు hx1 hx2 hy1 hy2. సో hx1 అంటే ఏంటి? x బార్ మైనస్ x1. hx2 అంటే ఏంటి? x బార్ మైనస్ x2. ఈ x1 తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం, ఈ x2. సో ఈ x బార్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. అలాగే hy1. సో y బార్ మైనస్ y1 hy2. సో y బార్ మైనస్ y2. సో ఇంక ఇక్కడ నుంచి ఓన్లీ నార్మల్ ప్రొసీజరే, ఇంకెటువంటి మనకి ఇబ్బందులు ఏమీ లేవు. ఎందుకంటే a1 a2 వస్తాయి, x1 x2 మెజర్ చేస్తాం కోఆర్డినేట్స్, y1 y2 మెజర్ చేస్తాం. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? x బారు y బారు వెరీ సింపుల్ ఫార్ములా వేసుకున్నాం. సో దీని నుంచి y బారు x బారు y బారు వచ్చేస్తే ఆటోమేటిక్గా hx1 hx2 hy1 hy2. సో సింపుల్గా x బార్ నుంచి x1 తీసేస్తే
ఎక్స్ బార్ నుంచి x2 తీసేస్తే hx1 hx2, hy నుంచి y బార్ నుంచి y1 hy1. సో దీని నుంచి అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి ఇక్కడ మనకి అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి జస్ట్ ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఐఎక్స్ఎక్స్ ఐవైవై. మరి ఐఎక్స్ఎక్స్ ఉందంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కదా. సో 2 పార్ట్స్కి మళ్ళీ మనం ఏమేమి చేయాలి? ఐఎక్స్ఎక్స్1 ఐఎక్స్ఎక్స్2 ఐవైవై1 ఐవైవై2. సో ఇప్పుడు ఐఎక్స్ఎక్స్ అంటే ఏమొస్తుంది మనకి? ఐఎక్స్ఎక్స్ అంటే ఏంటి? సో ఐఎక్స్ఎక్స్1 ప్లస్ ఐఎక్స్ఎక్స్2. సో ఐవై ఇక్కడ ఏంటి? ఐవైవై ఈజ్ ఈక్వల్ టు ఐవైవై1 ప్లస్ ఐవైవై2. సో ఇక్కడ మీకు చిన్న డౌట్ వస్తుంది, ఏంటి ఇంతకీ బీడీ క్యూబులు అంటే ఏంటి? సో B1 అంటే D1 అంటే. సో ఇప్పుడు మనం పార్ట్ 1 మనం తీసుకోండి. ఇక్కడ పార్ట్ 1. సో ఈ పార్ట్ 1కి ఏమొచ్చిందండి? దిస్ ఈజ్ ద బ్రెడ్త్, దిస్ ఈజ్ ద డెప్త్. సో ఈ పార్ట్కి దట్ ఈజ్ B1 is breadth 1. So ఇది breadth 1 is equal to 75. So depth D1 is equal to 10. So this is breadth, this is depth. మరి దీనికి ఏంటి? దీని బ్రెడ్త్ ఎంత? సెకండ్ పార్ట్కి బ్రెడ్త్ ఎంత? సో B2 is equal to 10. సో డెప్త్ ఎంత అండి దీనికి? సో డెప్త్, సో దీని తాలూకా డెప్త్ ఇది. సో 115. సో D2 is equal to 115. సో ఇవి తీసుకొని వచ్చి మనం ఇవి మనం B1 D1 ఇక్కడ మనకి క్లియర్గా డిఫైన్ అయిపోయాయి కదా. సో ఇక్కడ మనకి క్లియర్గా డిఫైన్. సో B1 D1, సో B2 D2 ఇవి తీసుకొచ్చేసి మనం ఇక్కడ కానీ వేసేస్తే ఆటోమేటిక్గా సో ఐఎక్స్ఎక్స్1 ఈజ్ ఈక్వల్ టు B1 D1 క్యూబ్ బై 12. సో A1 HY. సో ఎక్స్ఎక్స్లో A1 HY1 స్క్వేర్ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలామంది మర్చిపోతాడు. ఐఎక్స్ఎక్స్1 కట్టినప్పుడు HY1 స్క్వేర్ ఐఎక్స్ఎక్స్2. సో B2 D2 క్యూబ్ బై 12 ప్లస్ A2 HY2 స్క్వేర్. అలాగే ఐవై1 ఐవైవై2 కూడా మీరు కట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఐఎక్స్ఎక్స్1. సో ఐఎక్స్ఎక్స్1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి ఇచ్చింది. సో ఐఎక్స్ఎక్స్1 ఐఎక్స్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ఎక్స్1 ప్లస్ ఐఎక్స్ఎక్స్2. సో ఐఎక్స్ఎక్స్1 మనం ఏమైనా వేసుకోవచ్చు. సో B1 D1 క్యూబ్ బై 12 ప్లస్ HY1 స్క్వేర్ ప్లస్ సో A1 that is B2 D2 cube by 12 plus A2 AH2Y square. సో మనకి బ్రెడ్త్ ఫస్ట్ది ఎంత అండి? సో B1 ఎంత మనకి 75. సో D1 ఎంత? 10 క్యూబ్ బై 12 ప్లస్ ఫస్ట్ది A1 ఎంత మనకి? సో 750 ఇంటూ HY స్క్వేరు. సో 37.83 స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ, సో దీని డెప్త్ ఎక్కువ కదా, క్యూబ్ బై 12 ప్లస్ A2 దట్ ఈజ్ 1150 ఇంటూ 24.67 హోల్ స్క్వేర్. సో దీని నుంచి ఐఎక్స్ఎక్స్ మీదకి ఎంత వచ్చింది? 346877.74 mm to the power of 4. సో ఇక్కడ హెచ్వైలు మనం ఎలా కట్టాము? హెచ్వైలు మీకు ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను. హెచ్వైలు మీకు ఎలా కట్టాల్సి వచ్చింది? సో ఈ ఎక్స్ బారు వై బార్లు మనం ఇక్కడ కట్టేస్తాం. సో ఎక్స్ బార్లు వై బార్లు మనం ఇక్కడ కట్టాం కాబట్టి సో ఎక్స్ బార్ అండ్ వై బార్లు మనం కట్టేస్తాం ఇక్కడ. సో ఎక్స్ బారు వై బారు మనం ఇక్కడ కట్టాం. ఈ ఎక్స్ బారు వై బార్ పట్టుకొని ఆల్రెడీ మనకి X1 Y1లు మన దగ్గర ఉన్నాయి కదా. సో దీనిలో నుంచి మనం కానీ తీసేస్తే మనకి సో H1X, సో HX1 HX2 HY1 HY2 వచ్చేస్తుంది. సో ఇవి తీసుకొని వచ్చి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ IYY1. ఓకే, IYY ఈజ్ ఈక్వల్ టు, సో IYY ఈజ్ ఈక్వల్ టు IYY1 ప్లస్ IYY2. దట్ ఈజ్ దీనికి ఫార్ములా ఏమొస్తుంది? A1 HX1 స్క్వేర్ ప్లస్ మీరు ఎలా అని రాసుకోవచ్చు? DB క్యూబ్, డిఫరెన్స్ కోసం DB క్యూబ్ బై
సో d1 b1 ప్లస్ a2 h x2 స్క్వేర్ ప్లస్ d2 b2 క్యూబ్. ఇది db క్యూబ్, ఇందాక bd క్యూబ్ వచ్చింది, ఇప్పుడు db క్యూబ్ yy కాబట్టి బై 12. సో ఇప్పుడు మనం దీనికి వేస్తే సో 10 ఇంటూ 70 క్యూబ్ బై 12 ప్లస్ 750 ఇంటూ 19.67 స్క్వేర్. సో 1150 ఇంటూ 12 ఇంటూ 83 స్క్వేర్ ప్లస్ 115 ఇంటూ చూడండి ఇందాక 115 క్యూబ్ వేసాం, ఇప్పుడు దీనికి వేస్తున్నాం. ఓకే, సో ఇది మనకి ఎంత వచ్చింది? సో IYY 840 627.74 mm to the power of 4. Okay, so this is the procedure to determine the moment of inertia of angle section. Okay, thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes, and share this